హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. వీడియోని అయితే ఒక లైక్ వేసి తర్వాత చూడడం అనేది స్టార్ట్ చేయండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని కబాబ్ అయితే వేద్దామని అనుకుంటున్నా. అందుకే ప్రాసెస్ అంతా కూడా క్లియర్ కట్గా చూపించాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఒక హాఫ్ కేజీ చికెన్కి తగినంత ఉప్పు, కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర అండ్ అలాగే ఒక 5-6 చిల్లీని కూడా కట్ చేసి వేసుకుంటున్నా. ఇక్కడ చిల్లీ అనేది స్కిప్ చేయకండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే, గ్రైండ్ చేసి మెత్తగా చేసేయకుండా రోట్లో వేసి గజ్జాపిచ్చిగా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలానే బాగుంటుంది. ఇంకా తేజు చికెన్ పౌడర్ అనేది కూడా నేను 2 ప్యాకెట్ అయితే వేసుకుంటున్నా. ఇక్కడ మీరు కావాలంటే ఒక ప్యాకెట్ వేసుకొని తర్వాత కొంచెం బియ్యం పిండి అండ్ అలాగే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా పౌడర్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే కూడా సరిపోతుంది. ఇంకా దీంట్లోకి ఒక కోడిగుడ్డు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ముక్కలకంతా నీట్గా పట్టేలాగా. మీరు కలిపే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. చాలా బాగా నీట్గా కొంచెం టైం అనేది తీసుకొని బాగా కలుపుకోవాలి దీన్నంతా కూడా. నేను చూపిస్తున్నాను చూడండి, అలా నీట్గా కలుపుకొని మీకు టైం ఉంటే కనుక ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. లేదు టైం లేదంటే ఇన్స్టెంట్గా చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, టైం ఉంటే అలా చేసి చూడండి. మీకు ఇలా కలిపేటప్పుడే తెలిసిపోతుంది అనమాట కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలా వద్దా అని చెప్పి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేద్దామని అనుకుంటున్నా. చూసారు కదా, నీట్గా ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా నీట్గా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు పెట్టేయాలి. పెట్టేసి ఒక 1/2 అవర్ అయిన తర్వాత కబాబ్ వేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీలో ఎంతమందికి కబాబ్ అంటే ఇష్టము అండ్ ఎంతమందికి ఇంట్లో చేసుకొని తినడం ఇష్టము కమెంట్ చేయండి. నాకైతే బయట కబాబ్ కంటే ఇంట్లో చేసుకొని తింటేనే చాలా ఇష్టము. మా హస్బెండ్ కూడా అంతే, బయట అస్సలు తినడు కబాబ్, ఇంట్లో చేయమని చెప్పే తింటాడు ఎప్పుడూను అంతే. ఇంకా ఈ కలుపుకోవడం అయితే అయిపోయింది. దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. నాకు అన్నం రసం కబాబ్ అంటే ఈ కాంబినేషన్లో తినడం అంటే చాలా ఇష్టము. అందుకే ఈరోజు ఇలానే ప్లాన్ చేశాను. ఇంకా రసం కోసము ఇక్కడ చింతపండు టమాటో అనేది కలుపుతుంటున్నాను అనమాట. రసం అనేది చాలా రకాలు పెడతారు అందరూ కూడా. ఐ మీన్ చింతపండు టమాటో అనేది ఉడికిచ్చేసి తర్వాత కలుపుకొని పెట్టచ్చు. లేదంటే ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, డైరెక్ట్ ఇట్లా కలిపేసుకొని డైరెక్ట్ పోపు వేసుకొని పెట్టుకోవచ్చు. అలా చాలా రకాలు పెడతారు. నేనైతే 2 విధాలుగా పెడతాను. ఒకటి ఉడికిచ్చైనా పెడతాను, చాలా రేర్గా అలా చేస్తాను. ఎప్పుడు కూడా నేను ఇలానే చేత్తో నలిపేసుకొని డైరెక్ట్ పోపు అనేది పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా రసం కోసము కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, ఎండుమిర్చి అలాగే జీలకర్ర మిరియాల పౌడర్ అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇంకా ఒక పాత్ర అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి ఒక స్పూన్ అంతా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది. అండ్ తర్వాత ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని కొంతసేపు అయితే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతే మళ్ళీ రసం అనేది బాగుండదు టేస్ట్. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా చింతపండు టమాటో రసం అయితే వేసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇద్దరికే కాబట్టి కొంచెం తక్కువే పెడతాను, అందుకే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకొని దీంట్లోకి చిటికెడు పసుపు అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెము గరం మసాలా, కొత్తిమీర వేసి దించేసుకోవడం అంతే. ఎక్కువ ఉడికించిన అవసరం లేదు, జస్ట్ ఒక పొంగు వస్తే చాలు. ఇంకా అంతలోపు మనము కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ అయితే వేసి హీట్ అయితే చేస్తున్నా, ఎందుకంటే కబాబ్ కూడా టైం అయిపోతుందని. చూసారు కదా, ఇంకా రసం అయితే ఆఫ్ చేసేసిన, ఆయిల్ కూడా పెట్టేసిన. 2 అయ్యేసరికి ఇంకా నేను ఏమేమి చేశాను అనేది కూడా చూపిస్తాను రండి. ఇంకా వేడివేడిగా అన్నం అండ్ మీకు చూపించాను కదా ఆల్రెడీ రసం చేశాను. ఇంకా సైడ్స్కి ఆనియన్ అండ్ అలాగే లెమన్ కూడా కట్ చేసి పెట్టేశారు మా హస్బెండ్. ఇంకా కబాబ్ వేసుకొని తినేయడం అంతే.
ఇంకా కబాబ్ వేసుకోవడం కోసము పక్కన ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 2 టిష్యూ పేపర్స్ అయితే పెట్టుకున్నా. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా పీల్ చేసుకుంటుంది అది. సో మనం తినేటప్పుడు ఆయిల్గా ఏమి ఉండదు. ఇంకా కబాబ్ వేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ అనేది పాటించాలి మనం అందరూ. వేయగానే కొంతమంది కలిపేస్తూ ఉంటారనమాట గరిటితో. అలా చేయకుండా ఇలా పైన బబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం తగ్గేంత వరకు చూసారు కదా, ఇలా తగ్గిన తర్వాత మాత్రమే మనం కలుపుకోవాలి. వెంటనే కలిపేసినట్లయితే దాని మీదున్న మసాలా మొత్తం ఆయిల్లోకి విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి మనం పక్కకి ఎత్తేసుకుంటే చాలానే క్రిస్పీగా జ్యూసీగా మన కబాబ్ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే ఈ రైస్ రసము కబాబ్ తినడం ఈ కాంబినేషన్లో చాలానే నచ్చుతుంది. ఇంకా మీకు ఎలా ఇష్టం అవుతుందో నాకు కమెంట్ చేయండి. కబాబ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది అనేది మీకు చూపిస్తున్నా నేను. ఎంత జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో కబాబ్ అనేది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. ఇంకా మిగతా కూడా ఇలాగే సేమ్ క్వాంటిటీలో వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా మా డిన్నర్ అయితే చేసేసుకోవడం అంతే. ఇంకా తర్వాత మాకు ఎప్పుడైనా మా ఇంట్లో చికెన్ చేసినా కూడా ఏదో ఒక డ్రింక్ ప్రిఫర్ చేస్తాము. సో నాకైతే ఇష్టం అవుతుంది, లెమన్ డ్రింక్ అయితే ఇష్టం ఉంటుంది. సో నేను కొంచెం మింట్ లీవ్స్ అయితే వేసి ఎప్పుడు కూడా లెమన్ జ్యూస్ అనేది చేస్తుంటా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.